వాళ్ళ చేతుల్లో పోతుంది. మాకు పార్ట్నర్షిప్ ఉంది కాబట్టి ప్రైవేటైజేషన్ కాదు అంటే ఎంత పార్ట్నర్షిప్ ఉందో కూడా ఇంతవరకు చెప్పట్లేదు. దరిదాపుగా ఏంటంటే సగం కన్స్ట్రక్షన్స్ అయిపోయినాయి, అన్ని దాని ప్రారంభ కార్యక్రమాలన్నీ జరిగిపోయినాయి. కానీ ఇప్పుడు మాత్రం ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి ఇచ్చిన తర్వాత ఏం జరగబోతుందంటే మొత్తం ప్రైవేట్ వాళ్ళ మేనేజ్మెంట్ లోకి పోతుంది. ప్రైవేట్ మేనేజ్మెంట్ లోకి పోయినప్పుడు పబ్లిక్ సర్వీస్ అందుతుందా లేదా అన్నటువంటి విషయం చూసినప్పుడు అక్కడక్కడ కొన్ని ఫ్రీ సర్వీసులు జరగవచ్చు, కానీ మెజారిటీ ఆఫ్ ద సర్వీసెస్ వచ్చి ప్రైవేట్ వాళ్ళ కంట్రోల్లో ఉంటాయి. ధర నిర్ణయించబడుతుంది. అదేదో ఫ్రీగా జరిగేటువంటి అవకాశం లేదు కాబట్టి ప్రజలకు వైద్యం అందడం కష్టం అవుతుంది. ఎందుకోసం ఈ మెడికల్ కళాశాలలు పెడుతున్నారు? డాక్టర్లను తయారు చేసి ప్రజలకు వైద్యం అందేటట్టుగా చూడాలని. కానీ ఆ వైద్యం అందకుండా ఖరీదైనటువంటి వైద్యం అందించేటువంటి పరిస్థితి వస్తుంది. ఇప్పటికే ధరలు పెరిగి మందులు కొనలేక అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ పెరిగి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎవరికైనా ఒకటి జబ్బు చేసిందంటే వాడు పేదరికంలోకి నెట్టబడతాడు, పేదవాడు మరింత పేదరికంలోకి వెళ్లిపోతున్న పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఈ ప్రైవేట్ వాళ్ళ చేతికిచ్చి ఏం జరగబోతుందంటే వైద్యం ఖరీదు కాబోతుంది. ఈ కాలేజెస్ పక్కనే అనుబంధంగా హాస్పిటల్ ఉంటాయి. ఈ హాస్పిటల్ వైద్యం ఫ్రీగా జరగద్దనే గ్యారెంటీ ఉందా? ఆ మాట కూడా ఇప్పుడు ప్రభుత్వం చెప్పట్లేదు. ఫ్రీగా జరగద్దనే మాట చెప్పట్లేదు. ప్రజలకు మాత్రం వైద్యం అందుతుందంటారు. వైద్యం అందద్ది, కొనుక్కోవాలన్నా ఉచితంగా అందిస్తారా? కాబట్టి ఈ విధంగా ప్రైవేట్ కాలేజెస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వ్యాపార దృక్పథమే ఉంటుంది. వ్యాపార దృక్పథంతో ఉన్న తర్వాత పేద ప్రజలు ఏ విధంగా వైద్యాన్ని కొనుక్కోగలరు? కాబట్టి పేద ప్రజలు ఇబ్బంది పడతారు. ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ వచ్చినందువల్ల వాళ్ళ పద్ధతి వేరే. పీపీపీ మోడల్లో గవర్నమెంట్ సొత్తుతో తయారవుతున్నటువంటి ఈ కాలేజెస్ లో, ఈ హాస్పిటల్లో వైద్యం ప్రజలకు అమ్మడం అన్నటువంటిది చాలా దారుణం. అందుకని దీన్ని వ్యతిరేకించాలి. ప్రజలకు వైద్యం అందుబాటులోకి వస్తుందంటే సరే ఏదో పద్ధతిలో అంగీకరించవచ్చు. ప్రజలు మాత్రం కొనుక్కోవాల్సిన పరిస్థితి ఉంది. కొనే విధంగా ప్రజలు ప్రస్తుతం లేరు. తప్పకుండా ఇది గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉండాలి. సరే, ఆ కాలేజీలో సీట్లు గవర్నమెంట్ కాలేజీలో లాగానే సీట్లు ఉంటాయంటే అందులో సీట్లని మాత్రం సగం సీట్లు వాళ్ళ కోట కింద, మేనేజ్మెంట్ కోట కింద పోతుంది. సగం సీట్లు మేనేజ్మెంట్ కోట కింద పోయిందంటే వ్యాపార దృక్పథం వచ్చేసింది. ఎంత ఫీజు ఉంటుంది? 8 లక్షలు, 12 లక్షలు, 20 లక్షలు, 32 లక్షలు. 5 ఏళ్లకి ఈ విధంగా లక్షలు కట్టి చదివినటువంటి విద్యార్థి అందాం, డాక్టర్ అందాం. ఆ డాక్టర్ వైద్యంలోకి వచ్చిన తర్వాత ఆ డబ్బులకి వడ్డీ లెక్కేసుకుని ఈ వడ్డీని ఎలా రాబట్టాలని చూస్తాడా, లేదు పేద ప్రజలు అల్లాడిపోతున్నారు వాళ్ళకి వైద్యం చేద్దామని భావిస్తాడా? ఖచ్చితంగా వ్యాపార దృక్పథమే పెరగద్ది. కాబట్టి ఇది గవర్నమెంట్ హాస్పిటల్ పద్ధతిలోనే నడిస్తేనే సేవా దృక్పథం అన్నట్టు ఉంటుంది తప్ప లేకపోతే వ్యాపార దృక్పథం ఉంటుంది. కాబట్టి అది ఇబ్బందికి వస్తుంది. రెండవది, ఆ కాలేజీలో సీట్లని వాళ్ళు అమ్ముకోవడం అనేది ఒక పాయింట్ అయితే, మామూలుగా ఇప్పటికి మనకున్నటువంటి రాజ్యాంగ పరంగా ఉన్నటువంటి రిజర్వేషన్స్ ని దెబ్బతీస్తున్నారు. ముందు సగం సీట్లు మేనేజ్మెంట్లోకి వెళ్ళినాయి అంటేనే సగం రిజర్వేషన్స్ పోయినాయి. అంటే రిజర్వేషన్ లో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు సీట్లు పొందే అవకాశం తగ్గిపోద్ది. కాబట్టి వీళ్ళు పేదవాడు కాస్త కొంత చదువుకున్నటువంటి వాడు కాస్త సీటు తెచ్చుకోగలిగిన పరిస్థితి ఉండి రాజ్యాంగ పరంగా హక్కు పొంది రిజర్వేషన్ పొందినటువంటి వ్యక్తులు కూడా ఈ రోజు ఆ రిజర్వేషన్ దెబ్బతీసుకునేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ విధంగా వెనకబడ్డ తరగతుల్ని అభివృద్ధి చేయాల్సినటువంటి పోయి దెబ్బతీసేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి అది ఇబ్బంది. వైద్యం ఏమన్నా ఉచితంగా అందుతుందంటే అందదు, పేద ప్రజలకు ఉపయోగపడుతుందంటే ఉపయోగపడదు. రిజర్వేషన్ తీవ్రంగా దెబ్బతీస్తున్నటువంటి ఈ పరిస్థితిని తీవ్రంగా అందరూ వ్యతిరేకించాల్సినటువంటి పరిస్థితి. గత ప్రభుత్వం కూడా సెల్ఫ్ ఫైనాన్స్ సిస్టమ్ అన్నటువంటి పేరు పెట్టుకుని ఉన్నటువంటి సీట్లని కాస్త అమ్ముకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏంటంటే గతం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇది చాలా దారుణమైనటువంటిది, దీనివల్ల ఆరోగ్య రంగం దెబ్బతింటది. కాబట్టి మా ప్రభుత్వం రాగానే 100 రోజుల్లో ఈ యొక్క సెల్ఫ్ ఫైనాన్స్ సిస్టమ్ ఉన్నటువంటి ఆ జీవోని 107, 108 జీవోల్ని రద్దు చేస్తామని చెప్పినటువంటి వాళ్ళు, చాలా దారుణం అని చెప్పినటువంటి వాళ్ళు ఇప్పుడు దాన్ని కొనసాగిస్తున్నారు. దాని మీద కామెంట్ ఏం చేయట్లే. ప్రస్తుత ప్రభుత్వం ఏం చెప్తుందంటే గత ప్రభుత్వం కంటే మేము వచ్చిన తర్వాత ఒక 150 సీట్లు ఎక్కువ వస్తాయి తప్ప నష్టం లేదంటారు. 150 సీట్లు వచ్చేదేంది? 1000 చిల్లర 1500 చిల్లర సీట్లు రావాల్సినటువంటిది 150 సీట్లు వచ్చేదేంది? అంటే మిగిలిన సీట్లు అమ్ముకోవడం అన్నటువంటి చెప్పకుండానే అమ్ముతున్నారు. కాబట్టి ఈ రూపంలో ఆరోగ్య రంగం దెబ్బతినబోతుంది. కాబట్టి దీన్ని మనం వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం మాత్రం ఏమి తేడా లేదు, మేము వచ్చి మంచి సీట్లు చేస్తున్నాం అంటారు. మరి 100 రూపాయలకి లీజుకి ఇచ్చే ప్రభుత్వాలను స్థలాన్ని అమ్మడం ఏంటి? 33 సంవత్సరాలు ఈ విధంగా ప్రైవేటైజేషన్ జరిగిన తర్వాత ఏ విధంగా సమాజం బాగుపడుతుంది? బట్ ఈ 2 విషయాలు చూసుకున్నప్పుడు ప్రధానంగా వైద్యం ఉచితంగా అందడం లేదు. పేద విద్యార్థులు, వెనకబడినటువంటి కులాల వాళ్ళు రిజర్వేషన్ దెబ్బతినేటువంటి పొజిషన్ ఉంది. వ్యాపార దృక్పథం పెరిగే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని వ్యతిరేకించి భవిష్యత్తులో ఈ కళాశాలలన్నీ కూడా ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగేటట్టుగా మనం పోరాటం చేయాలన్నటువంటిది నా అభిప్రాయం మిత్రులారా.